నెల్లూరు టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. ఒకవైపు పొంగూరు నారాయణ, మరోవైపు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిగా మారారు. పొంగూరు నారాయణ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరు విభేదాలు కాస్త ఇటీవల కాలంలో బహిరంగంగానే మారిపోయినాయి. ఈ బహిరంగంగా మారిపోవడం వల్ల నెల్లూరులో క్యాడరు ఇబ్బంది పడుతుంది. మరో రకంగా మున్సిపల్ కార్యాలయంలో సిబ్బంది, అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది కూడా ఇబ్బంది పడుతుంది. కారణాలు ఏంటంటే నారాయణ ఓవైపు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోవైపు ఉన్నారు. నారాయణ ఒకవైపు ఉన్నారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోవైపు ఉన్నారు. నగరపాలక సంస్థలో జరిగే వివిధ కార్యక్రమాలు మరోవైపు ఉన్నాయి. నగరపాలక సంస్థలో నారాయణకు 28 డివిజన్లు ఉన్నాయి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి 26 డివిజన్లు ఉన్నాయి. నగరపాలక సంస్థలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇద్దరు కలిసే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏమైందంటే నారాయణ వచ్చే సమయానికి నారాయణ రాష్ట్రానికే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్. అయితే రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఇది సూక్ష్మ స్థాయిలో ప్రారంభం మాత్రం నెల్లూరులోనే చేస్తున్నారు నారాయణ. నారాయణ ఉద్దేశం అంతా ఎలా ఉందంటే రాష్ట్రానికి సంపద సృష్టించాలి. తన శాఖలో ఏమీ ఒక్క రూపాయి కూడా లేదు. తన శాఖలో ఏ విధమైన పన్నులు వసూలు చేయాలా, శాఖను ఎలా స్ట్రెంథన్ చేయాలన్న ఉద్దేశంలో నారాయణ పోతున్నారు. దానికి సంబంధించిన అనేక రకాలైన జీవోలు ఇచ్చారు. నారాయణ పద్ధతి ఎలా ఉందంటే స్కూల్లో ఫీజులు వసూలు చేసిన విధంగానే ఇక్కడ కూడా ప్రజల నుంచి పన్నుల రూపంలో వివిధ రకాలైన వసూళ్లు చేయాలన్న ఉద్దేశం నారాయణ. అయితే ఇక్కడ ఈయనకు వచ్చేలాకే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సన్న, చిన్న, మధ్యతరగతి ఫ్యామిలీలను వేధించద్దు, కార్పొరేషన్ సిబ్బంది పన్నుల పేరుతో వాళ్ళని ఇబ్బంది పెట్టద్దంటూ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దాన్ని వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకున్నా నారాయణ మొదట నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం నుంచే ప్రారంభిస్తున్నారు. ఇక్కడ వీళ్ళిద్దరిని సమన్వయం చేసేందుకు ఇక్కడున్న మేయర్ కాస్త డమ్మీ అయిపోయింది. కారణం ఏంటంటే మేయర్ విషయం కొంచెం 2 నిమిషాలు మనం రివ్యూ చేసుకోవాలా. ఇక్కడ మేయర్ ఉంది. మేయరు గతంలో వైసీపీలో ఉన్నారు. ఆయన వైసీపీలో కొనసాగారు. కొంతకాలం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో వచ్చారు. 2024 ఎన్నికల్లో ఆమె వైసీపీకే సపోర్ట్ చేశారు. దీంతో ఎన్నికలైన అనంతరం అనేక మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి టీడీపీకి జంప్ చేశారు. ఈమె కూడా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరే ప్రయత్నం చేసింది. అయితే ఇక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం ఈమె రాకను అడ్డుకున్నారు. ఈయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈమె 12వ డివిజన్లో గెలవడం వల్ల ఈ 12వ డివిజన్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నియోజకవర్గం నెల్లూరు రూరల్లో ఉండడం వల్ల కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈమె చేరికను వ్యతిరేకించడంతో ఈమె తెలుగుదేశం పార్టీలో చేరడం ఆగిపోయింది. దీంతో ఇక్కడ నారాయణ ఇష్ట ప్రకారం నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు. నెల్లూరు రూరల్ కార్యక్రమాలు మాత్రం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్నారు. దీంతో నారాయణ రాష్ట్ర మంత్రిగా ఏ ఆదేశాలు ఇచ్చినా నెల్లూరు సిటీ, రూరల్ 2 నియోజకవర్గాల్లో ఒకే ఆదేశం ఉంటుంది. కాబట్టి మున్సిపల్ అధికారులు మాత్రం నెల్లూరు సిటీలో ఏం చేస్తున్నారో నెల్లూరు రూరల్లో అదే చేస్తున్నారు. దీన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. తాను పేద, బడుగు, మధ్య తరగతికి సంబంధించిన వారికి సపోర్ట్గా ఉంటాను, ముక్కుబిండి పన్నులు వసూలు చేస్తే తాను ఒప్పుకోనంటూ అనేక సందర్భాల్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారులను ఉద్దేశించి మాట్లాడినట్టే నారాయణకు హెచ్చరికలు జారీ చేశారు. ఇక్కడ నారాయణ పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి నిత్యం నారాయణ ఇక్కడ టార్గెట్లు ఇస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి రెవెన్యూ వసూలు ఎంత, ఇంటి పన్నులు ఎంత, రావాల్సిన బకాయిలు ఒక వారంలో ఎంత వసూలు చేశారు, ఈ నెలలో ఎంత రెవెన్యూ జనరేట్ చేశారు, కార్పొరేషన్కి ఎంత ఖర్చులు అవుతున్నాయి, దీనికి సంబంధించి అభివృద్ధి కోరుకునే వారంతా పన్నులు కట్టాలన్నది నారాయణ సిద్ధాంతం. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సిద్ధాంతం ఏంటంటే సన్న, చిన్న, మధ్యతరగతి ఫ్యామిలీస్ని వదిలేయండి, ఫుట్పాత్ మీద పనిచేసుకునే వాళ్ళని వదిలేయండి,
మీరు ఎంటబడితే అట్ట పన్నులు వసూలు చేసి వాళ్ళని ముక్కుబిండి వసూలు చేయాలంటే కుదరదన్నది కోటమిరెడ్డి సీతారెడ్డి వాదన. దీంతో వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కార్పొరేషన్లో కొనసాగుతుంది. ఇది కాస్త బహిర్గతం అయిపోయింది. ఇప్పుడు నెల్లూరు నగరానికి సంబంధించి నెల్లూరు నగరంలో సిటీ నియోజకవర్గం, రూరల్ నియోజకవర్గం ఉన్నాయి. నెల్లూరు నగర కార్పొరేషన్ మొత్తం సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో 54 డివిజన్లో ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. ఈ 54 డివిజన్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆ మంత్రిగా ఉన్న సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణ, ఇక్కడ రూరల్కి ప్రాతినిధ్యం వహిస్తున్న కోటమిరెడ్డి సీతారెడ్డి కలిసే ఏ నిర్ణయమైనా తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మధ్యలో ఉన్న మేయర్ అటు ఆ సైడు లేరు, ఇటు ఈ సైడు లేరు. ఇటు వచ్చి నెల్లూరు సిటీలో కార్పొరేటర్లు అందరూ టీడీపీలోకి వెళ్ళిపోయారు. దాదాపుగా చాలా తక్కువ శాతం 5-6 మంది తప్ప. ఇక్కడ రూరల్ నియోజకవర్గంలో కార్పొరేటర్లు ఒకరిద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరూ టీడీపీలో ఉన్నారు. ఇప్పుడు మెజారిటీ కార్పొరేటర్లు టీడీపీలో ఉన్నారు. చాలా మైనారిటీ లీస్ట్ కార్పొరేటర్లు మాత్రమే వైసీపీలో ఉన్నారు. వారి మద్దతు ఇచ్చిన నగర కార్పొరేషన్లో మేయర్కు ఒరిగేదే ఉండదు, మద్దతు ఇవ్వకపోయినా ఒరిగేదే ఉండదు. ఇస్తే నారాయణ వర్గం అయినా ఇయ్యాలా, లేదంటే కోటమిరెడ్డి వర్గం అయినా ఇయ్యాలా. ఈ నేపథ్యంలో ఏమైందంటే ఆమెకు సంఖ్యాపరంగా కార్పొరేషన్లో పెద్ద మద్దతు లేదు కాబట్టి ఆ ఎమ్మెల్యే మంత్రిగా నారాయణ, ఎమ్మెల్యేగా కోటమిరెడ్డి సీతారెడ్డి రివ్యూ చేసుకుంటున్నారు. మంత్రి నారాయణ చేసేటప్పుడు కోటమిరెడ్డి సీతారెడ్డి తెలియడం లేదు, సీతారెడ్డి చేసేటప్పుడు నారాయణ తెలియడం. ఇక్కడ మధ్యలో ఇక్కడ కార్పొరేషన్ సంబంధించి కమిషనరు ఆయన రివ్యూలో పాల్గొంటున్నారు, ఈయన రివ్యూలో పాల్గొంటున్నారు. అయితే ఇక్కడ ఒకటి ప్రధానమైన దృష్టి ఏంటంటే నారాయణకు సంబంధించిన పనులు నగర కార్పొరేషన్లో చకచకా జరిగిపోతున్నాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేకి సంబంధించిన పనులు లేట్ అవుతున్నాయి. నగర కార్పొరేషన్లో అన్ని సెక్షన్లు దాటుకొని కమిషన్ సెక్షన్కి వెళ్ళేలేకే నిలబడిపోతుంది. ఇదే పద్ధతి నుడాలో కూడా కొనసాగుతుంది. ఎందుకంటే నుడాకి వైస్ చైర్మన్ కమిషనర్గా ఉండడం, ఇక్కడ కమిషనర్ యాక్ట్ చేయడం, రెండుకి ఒకే అధికారి కావడం వల్ల ఇక్కడ కమిషనర్ లాగిన్లో నెల్లూరు రూరల్కి సంబంధించిన కాంట్రాక్ట్ బిల్లులు కానీ అభివృద్ధి పనులు కానీ లేట్ అవుతున్నాయి. ఇక్కడ సిటీలో మాత్రం ఫాస్ట్గా జరిగిపోతున్నాయి. నారాయణ చెప్పిన పనులు చెప్పినట్టు యాజ్ ఏ మినిస్టర్గా నగర కమిషనర్ సూర్యతేజ చేసుకుని పోతున్నాడు. ఈయన ఐఏఎస్ కావడం వల్ల ఇక్కడ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పింది కాస్త లేట్ అవుతుంది. దీంతో కోటమిరెడ్డికి చిర్రెత్తుకుపోతుంది. ఇక్కడ కోటమిరెడ్డి ఓర్చుకోలేడు. వీళ్ళిద్దరిని సమన్వయపరచాలంటే అనేక అంశాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వీళ్ళిద్దరిని సమన్వయం చేయాలంటే చాలా దూరం ఆలోచించాలి, చాలా కసరత్తు కూడా చేయాల్సి ఉంటుంది. వీళ్ళిద్దరికి మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ నారాయణ ఉన్నాడు. నారాయణ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో బ్యాక్ ఎండ్ నుంచి నారాయణ సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆయన 2014లో మాత్రమే బహిరంగంగా మొదటిసారి మంత్రి అయ్యి తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రిగా కొనసాగారు. 2019లో పోటీ చేసి ఓడిపోయారు. అయినా అప్పటి నుంచి టీడీపీ కార్యక్రమాల్లో బ్యాక్ ఎండ్ నుంచి పనిచేసుకుంటూ వచ్చారు. ఈయన కోటమిరెడ్డి సీతారెడ్డి వైసీపీలో ఉన్నారు. వైసీపీలో మొదటిసారి గెలిచారు. రెండోసారి గెలిచిన తర్వాత 16 నెలల ముందే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి పార్టీలోంచి బయటకు వచ్చాడు. కేవలం కోటమిరెడ్డి సీతారెడ్డి జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాతనే టీడీపీకి నెల్లూరు జిల్లాలో బూస్ట్ వచ్చింది. అనేక మంది టీడీపీలో చేరారు. కోటమిరెడ్డి దానికి ఊపిచ్చాడు. రాష్ట్ర వ్యాప్తం కూడా ఒక ఊపు వచ్చిందన్న ఉద్దేశం ఉంది. అయితే కోటమిరెడ్డి సీతారెడ్డి మాత్రం హై స్కూల్ విద్యార్థి దశ నుంచి రాజకీయ నాయకుడు. ఈడకు వచ్చేలేకే మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాత్రం వ్యాపారవేత్త, విద్యావేత్త, కార్పొరేట్ స్థాయి దిగ్గజం. కార్పొరేట్ వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ ఆయన పార్టీకి లాయల్గా ఉన్నాడు. టీడీపీ పార్టీలోనూ కొనసాగుతున్నాడు. టీడీపీ పార్టీకి ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఈయన కోటమిరెడ్డి సీతారెడ్డి పూర్తి రాజకీయ నాయకుడు, జనం నాడి తెలిసిన వ్యక్తి.
ఇక్కడికి వస్తే పూర్తి కార్పొరేట్ వ్యక్తి మంత్రి పొంగూరు నారాయణ పార్టీ మనిషి. వీళ్ళిద్దరి మధ్య సమన్వయం చేయకుండా ఉంటే జిల్లా వ్యాప్తంగా ఈ స్ప్లిట్ కొనసాగే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాలో పొంగూరు నారాయణ వర్సెస్ కోటరెడ్డి సీతారెడ్డిగా పరిస్థితి మారే పరిస్థితి ఉంది. ప్రస్తుతం నెల్లూరు నగరంలో కార్పొరేషన్ పనులు సజావుగా జరగాలంటే వీళ్ళిద్దరిని సమన్వయం చేయాల్సిన అవసరం పార్టీ పెద్దలపై ఉంటుంది. దీనికి పార్టీ పెద్దలు పూనుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే నెల్లూరులో పొంగూరు నారాయణ వర్సెస్ కోటరెడ్డి సీతారెడ్డిగా ప్రతి విషయంలో విభేదాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. నిన్నే కోటరెడ్డి చెప్పినట్టు ఆ ఒక్కటి మిస్ అవుతున్నారు అంటే తాను రోడ్ల మీదకి వస్తే తాను ఎవరు తట్టుకోలేరని ప్రకటించాడు. ఈ ప్రకటన కేవలం నారాయణ ఉద్దేశించి ప్రకటించారన్నది నగ్న సత్యం. ఇది కాస్త పార్టీ పెద్దలు ఒకవైపు నారా లోకేష్ కానీ లేదా చంద్రబాబు నాయుడు కానీ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇద్దరి మధ్య సమన్వయం కుదర్చకపోతే పార్టీ దెబ్బతినే పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే 2019కి 2024కి నెల్లూరు జిల్లా రాజకీయాల పరిస్థితి అందరికీ తెలుసు. ఇక్కడ చాలా సెన్సిటివ్గా ఉంటుంది రాజకీయం అనేది. 2019 ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. 2024 వచ్చేలాకే టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది అన్నమాట. ఇక్కడ చాలా కూలంకషంగా రాజకీయాన్ని గురించి ఆలోచిస్తారు. రాజకీయం అంటే పడిచేస్తారు. ప్రతి చిన్న నుంచి పెద్ద వరకు, కూలి నుంచి రిక్షా పుల్లర్ కాడి నుంచి కార్పొరేట్ వ్యక్తి వరకు ఇక్కడ రాజకీయాలు తెలుసుకుంటారు. ఎప్పటికప్పుడు రాజకీయ పందాలు మార్చుకుంటారు. ఈ నేపథ్యంలో రాజకీయ చైతన్యవంతమైన నెల్లూరు జిల్లాలో వీరిద్దరి మధ్య విభేదాలు తెలుగుదేశం పార్టీలో కుంపటి ఏర్పడడం తథ్యమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.